కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధి కలవారు తాము కర్మలు చేసిన ఆ కర్మ ఫలములను విడిచిపెడతారు. అటువంటి వారు జనన మరణ చక్రం నుండి విడిపడతారు. శాశ్వత సుఖమును ఇచ్చే మోక్షమును పొందుతారు. ఈ శ్లోకంలో మనిషి అని వాడారు. మనిషి వేరు, మనీషి వేరు. వివేకము, జ్ఞానము, కౌశలము, అసాధారణ ప్రజ్ఞ, సమత్వ బుద్ధి కలవారిని మనీషి అంటారు. ఇటువంటి వారు కర్మఫలముల మీద ఆసక్తి చూపరు, వాటిని విడిచిపెడతారు. కాబట్టి ఏ పని చేయాలన్నా వివేకంతో, కౌశలంతో చేయాలి కానీ ఏదో చేశామంటే చేశాము అని చేయకూడదు. సకామ కర్మ, నిష్కామ కర్మ వీటిలో భేదము. ఇవి ఆచరించినందువలన కలిగే సుఖదుఖములు ఆలోచించి కర్మలను చేయాలి. సంగమంతో పనులు చేస్తే ఎటువంటి ఫలితములు వస్తాయి, సంగమము లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి కర్మ చేయాలి. అటువంటి కుశలురు, వివేకవంతులు, సమబుద్ధి కలవారు మాత్రమే కర్మఫలమును వదిలిపెట్టగలరు. నిష్కామ కర్మలు చేస్తే చిత్తము శుద్ధి అవుతుంది. నిర్మలమైన చిత్తములో జ్ఞానము కలుగుతుంది. జ్ఞానం కలిగితే బంధనముల నుండి విముక్తి లభిస్తుంది. తర్వాత మోక్షము లభిస్తుంది. కాబట్టి కర్మయోగం అవలంబించిన మోక్షము పొందవచ్చు అని ఇక్కడ నిరూపించాడు పరమాత్మ. చాలామందికి కర్మ బంధనములు ఎలా తొలగిపోతాయా అని సందేహము. దానికి ఇక్కడ ఒక అద్భుతమైన మార్గము సూచించారు. కర్మలను నిష్కామంగా, సంగమం లేకుండా నేర్పుతో ఆచరించడము, ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించడము, ఇంతే. ఈ రెండు చేస్తే కర్మ బంధనములు అంటనే అంటవు. ఎవరు పరమశాంతిని పొందుతారు అనే విషయంలో పరమాత్మ ఇక్కడ కొంత మందిని గురించి చెప్పాడు. బుద్ధియుక్తులు అంటే సమబుద్ధి కలవారు, జ్ఞానులు, వివేకులు, మానసిక ఎదుగుదలను సాధించిన వారు, కుశలత్వంతో కర్మలను చేసేవారు, కర్మలను శ్రద్ధతో చేసేవారు, ఎటువంటి ఆసక్తితో చేయనివారు, కర్మ ఫలముల మీద ఆసక్తి లేనివారు. అటువంటి వారు ఎల్లప్పుడూ శాంతితో ఉంటారు. వారికి సుఖము, దుఃఖము ఉండవు. అటువంటి వారికి జనన మరణ బంధనములు కూడా ఉండవు. కర్మ ఫలముల వలన బంధనములు, వాటి వలన వాసనలు, వాసన వలన పునర్జన్మ కలుగుతాయి. అసలు కర్మ బంధనములు లేని వాడికి ఇవన్నీ ఉండవు. మరణానంతరం అతడు పరమపదం చేరుకుంటాడు. ఇంకా మరలా వెనుక్కు రావడం ఉండదు. పరమాత్మలో ఐక్యం అవుతాడు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఓ అర్జున, ప్రతివాడిని మోహము ఆవహించి ఉంటుంది. ఈ మోహము ఒక ఊబి వంటిది. ఈ మోహము నుండి బయటపడిన వాడే ఈ లోకంలో ఉండే సుఖములు, దుఃఖములకు సంబంధించిన బంధనములు, అలాగే పరలోకంలో లభించే సుఖముల యొక్క బంధనములు, వీటి నుండి విడివడతాడు. అప్పుడే మనిషికి వైరాగ్యం వస్తుంది. ఈ శ్లోకంలో మోహము అనే పదం వాడారు. మోహము అంటే తెలియనితనము, అజ్ఞానము, అవివేకము, ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము. దీనిని మాయ అని కూడా అంటారు. వాడు దాని మాయలో పడ్డాడు, దాని మోహంలో పడ్డాడు అని అనడం మనం వింటూ ఉంటాం. మానవునికి పరమాత్మకి అడ్డుగా ఉన్నది ఈ మోహమే. దీనిని దాటితే పరమాత్మను చేరుకోవచ్చు, కానీ దీనిని దాటడం చాలా కష్టము. మరి ఈ మోహమును దాటడానికి వీలు లేదా అంటే ఉంది. నిష్కామ కర్మ చేయడము, నేను చేస్తున్నాను, అంతా నా వలననే జరుగుతూ ఉంది అనే అహంకారం లేకుండా కర్మలు చేయడము, భగవంతుని గూర్చి చదవడము, వినడము, అధ్యయనం చేయడము, ఆత్మవిచారణ చేయడము. అప్పుడే మానవుడు ఈ అజ్ఞానం నుండి, మాయ నుండి బయటపడగలుగుతాడు. ఇక్కడ నిర్వేదం అనే పదం వాడారు. నిర్వేదము అంటే వైరాగ్యము. వైరాగ్యము అంటే అన్నీ విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోవడం కాదు. ఏ వస్తువు ఉపయోగము ఎంతవరకు ఉందో తెలుసుకొని అంతవరకే దానిని సంపాదించడము, ఉపయోగించడము, అనవసరమైన వస్తువుల జోలికి పోకపోవడము, ఇదే వైరాగ్యము. అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే అనుభవించాలి, ఇంకా ఇంకా సుఖపడాలి, ఇక్కడి సుఖాలే కాదు స్వర్గ సుఖాలు కూడా అనుభవించాలి అని అనుకోవడమే మోహం. చిన్ని ఉదాహరణ. నోట్లోకి వెళ్ళేంత వరకే ఆకారము, రంగు, రుచి, వాసనలతో తరతమ భేదాలు ఉంటాయి. గొంతు దిగిన తర్వాత అంతా ఒకటే. ఇది తెలుసుకోవలసిన సత్యం. నోట్లో పోసుకోవడం వరకే మన పని.
అది మంచినీళ్ళు అయినా, కూల్ డ్రింక్ అయినా, ఇంకా కాస్ట్లీ డ్రింక్ అయినా, మద్యమైనా, చిన్న హోటల్ భోజనమైనా, 5 స్టార్ భోజనమైనా, గొంతు దిగే వరకే వీటి మధ్య తారతమ్య భేదాలు. గొంతు దిగిన తర్వాత అంతా ఒకటే. కాబట్టి శబ్దము అంటే మంచి సంగీతము, స్పర్శ, రూపము, కళ్ళతో అందమైన వస్తువులను చూడడము, రసము, రుచికరమైన పదార్థములను తినడము, తాగడము, గంధము, సువాసనలు వెదజల్లే ఖరీదైన వస్తువులను వాసన చూడటము, మానవుడికి ఏ సుఖమైనా ఈ 5 వలననే కలుగుతుంది. కాకపోతే ఈ సుఖాలు దొరికే స్థలమును బట్టి, మనుషులను బట్టి, వస్తువులను బట్టి సుఖము మారుతూ ఉంటుంది. వీటి అసలు స్వరూపం తెలుసుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా అనుభవించే సుఖం ఒకటే అనే భావన కలుగుతుంది. వైరాగ్యం దానంతరదే వస్తుంది. కాబట్టి అసలు స్వరూపం తెలుసుకోకుండా ఇవన్నీ అనుభవించాలి అని అనుకోవడం మోహం. వాటి అసలు స్వరూపం తెలుసుకోవడం వైరాగ్యం. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అనేకములైన విషయములు, తత్వములు వినడం వలన బుద్ధి చలించిపోతుంది. బుద్ధి నిశ్చలముగా ఉన్నప్పుడే పరమాత్మ యందు నిలపగలరు. అప్పుడే సమత్వ బుద్ధి అనే యోగము సిద్ధిస్తుంది. సమత్వ బుద్ధి యోగము సిద్ధించిన నాడు ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అదే మోక్షము. వేదములలో, శాస్త్రములలో ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ సుఖాలు అనుభవించడానికి, పరమాత్మను చేరుకోవడానికి వివిధములైన మార్గముల గురించి చెప్పబడ్డాయి. ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని చెప్పబడింది. ఇవన్నీ చదివి, విని, అర్థం చేసుకున్న మానవుడు ఏది ఆచరించాలో తెలియక అయోమయంలో పడిపోతుంటాడు. అటువంటి వాడి బుద్ధి స్థిరముగా ఉండదు. ఏవేవో సందేహాలతో సతమతమవుతుంటాడు. తుదకు ఏదీ చేయకుండా ఉండిపోతాడు. కాబట్టి ఆత్మతత్వ విచారణను మించిన యోగము మరొకటి లేదు. మనలో ఉన్న అజ్ఞానము పోవాలంటే ముందు ఫలాపేక్ష వదిలిపెట్టాలి. ఈ యాగం చేస్తే ఈ ఫలం వస్తుంది, ఆ వ్రతం చేస్తే ఆ ఫలం వస్తుంది అనే విషయాల నుండి మనసును నిష్కామ కర్మ వైపు మళ్లించాలి. పరమాత్మను ధ్యానించడంలోనే మనసు లగ్నం చేయాలి. అప్పుడు స్థిరమైన బుద్ధి కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ప్రాపంచిక విషయములలో లీనమైన జీవుడు తన అసలు స్వరూపమైన ఆత్మస్వరూపమును గురించి తెలుసుకొని పరమాత్మలో లీనం కావడమే యోగము. అనవసరమైన బోధనలు చదవడము, వినడము, వాదించడము మాని సందేహాలను విడిచిపెట్టి ఈ యోగం గురించి తెలుసుకోవాలి. వేదములు, శాస్త్రములు చదివి, విని బుద్ధిని వివిధ మార్గములలో పోనీయకూడదు. స్థిరముగా ఉంచుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి కాలపరిమితి లేదు. బుద్ధి చలించకుండా పరమాత్మ ధ్యానములో లీనమైతే ఆత్మ సాక్షాత్కారం అనే యోగము సిద్ధిస్తుంది. అది నిరంతర అభ్యాసం వలననే సాధ్యమవుతుంది. అప్పుడే మానవుడు జీవన్ముక్తుడు అవుతాడు. అనగా జీవించి ఉండగానే మోక్షం సిద్ధిస్తుంది. ఇదంతా విన్న తర్వాత ప్రతి వ్యక్తికి ఒక సందేహం వస్తుంది. వేదములలో, శాస్త్రములలో చెప్పినవి తప్ప ఆచరించకూడదా అనే సందేహం తలెత్తుతుంది. వేదములను సరిగా లోతుగా అర్థం చేసుకుంటే ఈ సందేహం రాదు. వేదములలో అన్ని విషయాలు చెప్పారు. సగుణోపాసన గురించి చెప్పారు, నిర్గుణోపాసన గురించి చెప్పారు, యజ్ఞ యాగముల గురించి చెప్పారు, ఆత్మ జ్ఞానం గురించి చెప్పారు. అందరూ మానవులు ఒకే విధమైన బుద్ధి జ్ఞానము, వివేకము కలిగి ఉండరు. కాబట్టి వారిని ఆత్మజ్ఞానం వైపు మళ్లించడానికి వివిధములైన మార్గముల గురించి చెప్పారు. ముందు సగుణోపాసన, తర్వాత నిర్గుణోపాసన. భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతుని తత్వం వైపు బుద్ధి మళ్లించడానికి యజ్ఞయాగములు చేయమని చెప్పారు. యజ్ఞయాగములు చేస్తే స్వర్గ సుఖాలు కలుగుతాయని ఆశ చూపించారు. కానీ అక్కడే ఉండిపోమ్మని చెప్పలేదు. తర్వాత ఆత్మజ్ఞానం తెలుసుకోవడం గురించి కూడా చెప్పారు. ఈ మాదిరి ఒకదాని తర్వాత ఒకటి ఆచరిస్తూ తుదకు పరమాత్మలో ఐక్యం కమ్మని బోధించారు. కానీ మానవులు స్వర్గ సుఖాల కోసం మాత్రమే యజ్ఞయాగములు చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం గురించి మరిచిపోతున్నారు. దాని గురించే ఇక్కడ చెప్పాడు పరమాత్మ. ఇహలోక భోగాలు, స్వర్గ సుఖాలు అనే మోహంలో పడిపోయి బుద్ధిని చెలింపచేయవద్దు. బుద్ధిని స్థిరపరచుకొని పరమాత్మ వైపు మళ్లించాలి. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే ఆత్మతత్వము అర్థమవుతుందని బోధించాడు కృష్ణుడు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం.
ఇదంతా విన్న తర్వాత అర్జునుడు కృష్ణుడిని ఈ ప్రశ్న వేశాడు. కేశవ, నిశ్చలమైన అచలమైన సమాధి స్థితిని పొందిన మానవుడు, తన మనస్సును ఆత్మలో లీనం చేసిన మానవుడు, అంటే స్థితప్రజ్ఞుడు జీవన్ముక్తుడు అయిన మానవుడు ఎలా ఉంటాడు? అతడి లక్షణములు ఎలా ఉంటాయి? అతని భాష ఎలా ఉంటుంది? అతను ఎలా ప్రవర్తిస్తాడు? అటువంటి వాడిని గుర్తించడం ఎలాగా? వివరంగా చెప్పు అని అడిగాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు స్థితప్రజ్ఞుడు అనే మాట వాడాడు. స్థితప్రజ్ఞుడు అంటే సమాధి నిష్టయందు ఉన్న యోగి అని అనవచ్చు. ఆత్మజ్ఞానము కలవాడు, జీవన్ముక్తుడు, ఇటువంటి వారిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. కొంతమంది తాము ఆత్మజ్ఞానము కలవారము అని అనుకుంటూ ఉంటారు. మరికొందరు తాము సమాధి నిష్టలో ఉన్నాము అని ఇతరులు అనుకోవాలని నటిస్తుంటారు. కాబట్టి అసలైన స్థితప్రజ్ఞుడు ఎవరో, లేక డాంబికంగా తాను ఆత్మయోగిని అని తనను తాను ప్రకటించుకునే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఏమి చేయాలి అని అడిగాడు అర్జునుడు. అటువంటి స్థితప్రజ్ఞుని వాక్కు, నడవడిక, అతను ఉండే ప్రదేశము ఎలా ఉంటాయి అని అడిగాడు. సాధారణంగా ప్రతి మనిషిలోనూ రజోగుణము, తమోగుణము అహంకార రూపంలో ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. సత్వగుణము ఏదో ఒక మూల ఉంటుంది. అటువంటి వారి నుండి స్థితప్రజ్ఞుడిని గుర్తించాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు అర్జునుడు. మనము స్థితప్రజ్ఞులము కాకపోయినా, అంత ఎత్తుకు ఎదగలేకపోయినా, ఈ లక్షణాలు తెలుసుకుంటే వాటిలో కనీసం ఒకటి అరా అయినా ఆచరించగలిగితే మనం ప్రశాంత జీవనం గడపవచ్చు. కొంతమందికి తాము జ్ఞానులము అని అహంకారం ఉంటుంది. తాము జ్ఞానులము, తమకు యోగము సిద్ధించింది అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమందికి తాము జ్ఞానులము అయ్యామేమో అనే సందేహం కలుగుతుంది. నిజంగా యోగము సిద్ధించిన వాడు ఎటువంటి ప్రచారాన్ని ఆశించడు. జ్ఞాని అయిన వాడు తాను జ్ఞాని అవునా కాదా అనే సందేహం అసలే రాదు. కాబట్టి వీళ్ళంతా జ్ఞానులు కాదు అని అర్థమవుతుంది. మరి అసలు జ్ఞాని, స్థితప్రజ్ఞుడు ఎవరో, ఎలా ఉంటాడో అని అర్జునుడి ప్రశ్న. ఈ శ్లోకంలో సమాధిస్థస్య అని వాడారు. సమాధి అంటే మనకు తెలిసిన ఒకే అర్థము, ఏదో మైకములో ఉన్నట్టు ఉండటము. అసలు అర్థం ఏమిటంటే మన మనస్సును, బుద్ధిని ఏకోన్ముఖం చేసి ఆత్మలో కలపడము. అప్పుడు మనసు అటు ఇటు పోదు, ఇతర విషయాల గురించి ఆలోచించదు, ఒక అనిర్వచనీయమైన ఆనందానుభవాన్ని పొందుతుంది. అదే సమాధి స్థితి.